ఇప్పుడు వన మహోత్సవం. ఏటా వానాకాలంలో ఆకుపచ్చని శ్వాసలను నింపుకున్న కోట్లాది మొక్కలను పెట్టడం మంచి పరిణామమే. అయితే మొక్కలను పెడుతున్నామని ఆనందపడాలో, ఇటువంటి మొక్కలను పెడుతున్నామని బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంది. చెట్ల పేరు చెబితే మనకు గుర్తొచ్చేవి వేప, చింత, నేరేడు, రావి, మర్రి, మామిడి, వెలగ, కానుగ, ఉసిరి ఇలాంటివెన్నో. ఇవన్నీ మనం అనాదిగా చూస్తున్నాం. ఆరోగ్యపరంగా, ఔషధపరంగా మన నిత్య జీవితంలో సహితం భాగం. మనకే కాదు, జంతువులకు, పక్షులకు కూడా ఇవి ఆవాసాలు. అందుకే మన పూర్వీకులు ఎంతో ఆలోచించి విజ్ఞతతో రోడ్ల పక్కన ఇలాంటి చెట్లను నాటేవారు. కాలక్రమేణా రోడ్ల వెడల్పులో భాగంగా అవి కూకటి వేళ్లతో సహా కవలించబడ్డా అక్కడక్కడా ఇంకా మిగిలి ఉండి రహదారులపై ప్రకృతి మలచిన ఆకుపచ్చ తోరణంగా కనిపించి అలరిస్తున్నాయి. మన పెద్దల ముందు చూపును గుర్తు చేస్తున్నాయి. పర్యావరణాన్ని సమతుల్యించే మొక్కలు, ప్రజలకి ఆహారాన్ని అందించే మొక్కలు, తర్వాత పక్షులకి, తర్వాత ఇతర బయోడైవర్సిటీకి ఆవాసం కలిగించే మొక్కలు చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ భారతదేశంలో ఉండే మొక్కలు చాలా విలక్షణమైనవి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే ప్రపంచంలో అత్యంత డైవర్సిటీ ఉంది. అనేక రకాల చిన్న గుల్మాల నుంచి ష్రబ్స్, హెర్బ్స్, పెద్ద చెట్ల వరకు రకరకాలు ఉన్నాయి. ప్రస్తుతం రోడ్లకు ఇరువైపులా ఎక్కడ చూసినా కిలోమీటర్ల కొద్దీ ఏవో చెట్లు. రోడ్ల మధ్యన డివైడర్లలో కూడా అలాంటివే. వాటి పేర్లు కూడా చాలా మందికి తెలియదు. మునుపెన్నడూ ఈ ప్రాంతంలో చూడని ఆ చెట్లతో జనాలకు అనుబంధం కూడా లేదు. ఎందుకంటే అవి వారికి అక్కరకు రావు కాబట్టి. అందుకే గుత్తులు గుత్తులుగా కాయలతో ఉన్నా, ఏపుగా ఆకుపచ్చగా ఎదుగుతున్నా మనకు అంత ఎమోషన్ అనిపించదు. కారణం అవి మనవి కావు. అంతేకాదు, ఈ చెట్ల వల్ల అనేక దుష్పరిణామాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలతో పాటు మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో సైతం లక్షల సంఖ్యలో ఈ చెట్లను కొట్టేస్తున్నారు. నా వెనక కనిపించేది నల్ల తుమ్మ చెట్టు, దాని పక్కన ఉన్నది వేప చెట్టు. ఎన్నో పక్షులు అక్కడ గూడు కట్టుకొని ఉన్నాయి. ఎంతో వైవిధ్యం అక్కడ కనిపిస్తుంది. అయితే మనం కోనోకార్పస్, అడవి బాదము, సప్తపర్ణి ఇలాంటి ఎన్నో విదేశీ రకాల జాతుల చెట్లను చూస్తే ఎక్కడా కూడా ఒక పక్షి గూడు అనేది కనిపించదు. వాటి కాయ కానీ, పండు కానీ, ఆకు కానీ పక్షి ముట్టదు. అంటే పక్షికి ఉన్నపాటి జ్ఞానం కూడా మనకు లేదా? ఒక చెట్టు పెట్టే ముందు అది దేనికి ఉపయోగపడుతుంది ఆలోచించకుండా ఎందుకు పెడుతున్నాం? మన రాష్ట్రంలో ఎన్నో రకాల పక్షి జాతులున్నాయి. ఈ చెట్లే ఉపయోగపడేవి అయితే ఒకటి కాకుండా ఒకటైనా గూడు పెట్టాలి కదా. కానీ భూతద్దం వేసి వెతికి చూసినా ఏ ఒక్క పక్షి కూడా మనం ఎంతో గొప్పగా రోడ్లపై పెట్టుకున్న ఈ చెట్ల దగ్గరికి కూడా రావడం లేదు. పక్షికి నమ్మకాన్ని ఇవ్వని చెట్లు, ప్రాణులకు భరోసా ఇవ్వని చెట్లు, మనకు ఉపయోగపడని చెట్లు ఎందుకు పెడుతున్నట్లు? ఆక్సిజన్ ఇస్తుంది కదా అని కంప చెట్లను పెట్టుకోలేం కదా. మరి ఏ ఆలోచనతో ఇలాంటి మొక్కలు నాటారు అన్నదే ఇక్కడ ప్రశ్న. అధికారులకు బాధ్యత లేదా? ఏదో పెట్టాలన్నారు కాబట్టి పెట్టాం, మా పని ఇంతవరకే అని వారు ఆలోచించినంత కాలం ఇలాంటి మొక్కలే కనిపిస్తాయి. పైగా ప్రజాధనం కూడా వృధా. అవి మన పర్యావరణానికి సంబంధం లేవు, మన పిట్టలకు సంబంధం లేవు, మన పురుగులకు సంబంధం లేవు. తర్వాత అది అతిగా ఎక్స్పాండ్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఎవరిదేమన్నారు అంటే ఈ ఆల్ ప్రాబ్లమ్స్కి, అంటే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్కి కూడా, ప్రజెంట్ ప్రాబ్లమ్స్కి కూడా వాల్యూలెస్ ప్లాంటేషన్కి హూ ఇస్ రెస్పాన్సిబుల్? మెక్సికో లేకపోతే సౌత్ అమెరికన్ స్పీసీస్ అది. అక్కడున్న కండిషన్స్కి అక్కడ పెరిగినాయేమో. కానీ మన చోట పక్షి మన దగ్గర దాదాపు 500 రకాల బర్డ్ స్పీసీస్ ఉన్నాయి తెలంగాణలో. కానీ 500 రకాల బర్డ్ స్పీసీస్ ఒక్క బర్డ్ కూడా దాని మీద నిలబడతలేదు. కనీసం పెర్చింగ్ అంటారు. బర్డ్స్ పెర్చింగ్ అంటే బ్రాంచెస్ అనేవి ఇట్లా కొంచెం హారిజాంటల్గా ఉంటే దాని మీద నిలబడతాయి బర్డ్స్. ఆ బ్రాంచెస్ అనేవి దానికి కోనోకార్పస్కి ఇట్లా వర్టికల్గా ఉన్నాయి.
చాలా నిలబడే అవకాశం లేదు, పక్షులు కూడా నిలబడడానికి అవకాశం లేదు అన్నట్టు. సో ఇక్కడి పరిస్థితులకు ఇక్కడ బయోడైవర్సిటీకి అవి సూట్ కావు, ఇంకంపాటబుల్ అంటారు దాన్ని. దానిల మీద బర్డ్ నెస్టింగ్ ఉండదు, ఇన్సెక్ట్ హ్యాబిటేట్ ఉండదు, దానంతకు అవే మొక్కలు స్ప్రెడ్ కావు. మన ఇండియన్ స్పీసీస్ కావచ్చు, ట్రాపికల్ స్పీసీస్ ఏమవుతుందంటే ఒక చెట్టు పెడితే ఆ చెట్టు అనేది ఒక నర్సరీ లాగా, ఒక హోమ్ లాగా ఉండి మిగతా చుట్టుముట్టు బయోడైవర్సిటీని ఎన్హాన్స్ చేస్తుంది. బర్డ్స్ కావచ్చు, ఇన్సెక్ట్స్ కావచ్చు, ఏమన్నా వాళ్ళ సీడ్ ప్రాపగేషన్ కావచ్చు. అటువంటి మొక్కలు పెట్టుకుంటే మనం నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మొక్కలు మనమే నాటాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ ఎన్హాన్స్ ద ఎకలాజికల్ సక్సెషన్ యాక్చువల్లీ. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అదే మెయింటైన్ చేస్తుంది. ఆ కాలనీలో కావచ్చు, వేరే చోట్ల కావచ్చు, పక్షులు నెక్టార్ తాగుతాయి, పాలినేషన్ అవుతుంది, ప్రాపగేషన్ అవుతుంది, సీడ్ ప్రాపగేషన్ అంటే ఫ్రూగివోరీ అంటారు. బర్డ్స్ సీడ్ని తీసుకుపోయి ఒక చోట వేయడాన్ని ఫ్రూగివోరీ అంటుంది. అసలు మనం పెట్టేది మొక్కలు నేచర్లో పక్షులు, తర్వాత ఉడతలు, తర్వాత కీటకాలు, తర్వాత చిన్న చిన్న మ్యామల్స్ చేసే బయోడైవర్సిటీ ప్లాంటేషనే ఎక్కువ ఉంటుంది, మనం చేసే చాలా తక్కువ. సో వాటికి ఉన్న విజ్ఞతతోని మనము కూడా వాటికి అవకాశం ఇస్తే, మన స్థానిక మొక్కలు పెడితే అవే ప్రాపగేట్ చేస్తాయి చాలా వరకు. ఇప్పుడు ఫిగ్ స్పీసీస్ ఏమవుతాయంటే అక్కడ బర్డ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఫిగ్ మర్రి జాతి చెట్లలో ఒక 5-6 రకాల చెట్లు ఉంటాయి మన ప్రాంతంలో. ఆ బర్డ్స్ వాళ్ళతో ఏమవుతుందంటే ఆ బర్డ్స్ అక్కడ వాలి అక్కడ ఉన్న సీడ్స్ని తీసుకుపోయి ఇంకో చోట వేస్తాయి. తర్వాత ఆ బర్డ్ లైఫ్ ఇంకొక చెట్టువి కూడా తీసుకుపోయి వేస్తాయి, అక్కడ ఆవాసం అవి. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే రోడ్ల పక్కన వేప చెట్లు, మర్రి చెట్లు, రావి చెట్లు, చింత చెట్లు లాంటి భారీ వృక్షాలు కనిపించేవి. కానీ ఇప్పుడు పల్లె లేదు, పట్నం లేదు, ఎక్కడ చూసినా కూడా రోడ్ల పక్కన ఈ 2 రకాల చెట్లే కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతవాసులు పచ్చపూల చెట్టు, ఎర్రపూల చెట్టు అని పిలుచుకునే ఈ చెట్లని ఇది ఫెల్టోఫాము, ఇది గుల్మోహర్ అంటారు. ఎక్కడ చూసినా కూడా ఈ చెట్లే కనిపిస్తుంటాయి. ఎందుకంటే తొందరగా పెరుగుతాయి, నీడనిస్తాయి. ఈ 2 కారణాలతోనే వీటిని పెంచుతున్నారు. మరొక ఉపయోగం అయితే దీంతో లేదు. మేకలు కూడా కనీసం ఈ ఆకును తినవు. గ్రామీణ ప్రాంత వాసులు కూడా ఒకటే అంటున్నారు, ఈ చెట్ల వల్ల తమకు ఎటువంటి ఉపయోగం లేదు అంటున్నారు. గుల్మోహరు తర్వాత ఫెల్టోఫామ్ ఏనో 1-2 ఆడ పెడతారేమో, కానీ మొత్తం రోడ్ల పొంట అదే రంగు అని చెప్పి పెట్టాలని ఏమున్నది? మీరు జీవ వైవిధ్యం ఏదో ఒక సీజన్లో ఏదో ఒక పువ్వు ఊసేటట్టు మిక్స్ కూడా పెట్టాలి. వీళ్ళు ఏంటంటే ఒకటే టైప్ పెడుతురు, ఒక కలరు. అది సంవత్సరానికి 1 నెల రోజులు పూస్తుందేమో, మిగతా రోజులు ఉత్తదే. తర్వాత ఇప్పుడు ఫెల్టోఫామ్ ఇలాంటి కట్టెలు కూడా ఇరిగి నెత్తి మీద పడుతున్నాయి. మీరు హుదూదు వచ్చినప్పుడు విశాఖపట్నంలో మొత్తం కాలేని ఇవే చెట్లు దాదాపుగా ఒక్క గాలికే, తుఫాన్ గాలికి. సో అట్లాంటి చాలా డేంజరస్. హైదరాబాద్లో కూడా అయిన ఇన్సిడెంట్లు ఉన్నాయి, అట్లా మొత్తం చెట్లు పడిపోయినాయి కూడా ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎండాకాలం మనకు పడే వర్షాలకు ఈదురుగాలు వస్తాయి కదా స్పీడ్గా, ఆ టైంలో ఇన్సిడెంట్స్ అయినాయి. సో ఇలాంటి పరిస్థితులు వస్తే కూడా మీరు ఆ వెహికల్ కింద పోయేటోళ్ళు కానీ, మనుషులు నడుచుకుంటూ పోయేలు కానీ చనిపోయినవి కూడా మనకు ఉన్నాయి కొన్ని ఎగ్జాంపుల్. సో ఇది చాలా డేంజరస్సే కదా, మరి ఆలోచన చేయాలి ఇప్పటికైనా. కానీ ఈ రోడ్ సైడ్ ఎక్కడైతే ప్లాంటేషన్ పెడతామో అక్కడ ఈ ఫెల్టోఫాము, గుల్మోహర్ అనేవి పెట్టడం జరుగుతుంది. అది కారణం ఏంది అని అంటే రోడ్డు మీద పోయే జనాలకి ఒక ఆహ్లాదకరంగా, వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్గా ఉండడానికి, ఒక నీడనిచ్చడానికి మాత్రం అన్నట్టుగానే వాటిని పెంచడం జరిగింది. ఇంతకు ముందుకు మనము రోడ్ వెంట అవెన్యూ కింద చింత, మర్రి, రావి కూడా పెంచడం జరిగింది. కానీ జనాలకి రోడ్డు మీద పోయే వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండడం కోసం అని చెప్పి ఫెల్టోఫాము, గుల్మోహర్ పెడుతున్నారు. కానీ వాటిని మనం ఫారెస్ట్లోనైతే ఏం పెట్టడం లేదండి. మాకు అక్కడ చింత చెట్లు, యాప చెట్లు, అవి మామిడి చెట్లు ఉండేది. మేకలకు అవసరం వచ్చేది. ఇవి మామిడికాయలు పచ్చడి పెట్టుకోనికే. తాడి చెట్లు ఉపయోగపడేది. తాడి చెట్లు కూడా ఇప్పుడు లేకుండా అయినాయి. ఇక చింత చెట్లు, మన తుమ్మ చెట్లు అంటే నల్ల తుమ్మ చెట్లు, అవి మేకలకు ఉపయోగపడేది. ఇప్పుడు అవన్నీ ఏవి లేవు. ఈ చెట్లు పెడితే మేకలు తినవు, ఏం తింటలేవు, ఇంకా సోకే ఉండవలసింది చెట్లు. అప్పుడు ఆ కొమ్మ వాడితే ఉడిగి ఇరుగుతుంది, పట్టుకున్నది ఇటు ఇరుగుతుంది వీళ్ళు. ఇక గాలి వచ్చిందంటే ఊగిన ఇరిగిపోయి అది మేకలకు ఎక్కర్రా, దేనికి ఎక్కర్రా. ఏంటంటే వెనకడ సిద్ధవాళ్ళు పండ్లు తినేది, కొంతమంది బతికిర్రు. చింతకాయలు పచ్చడి కూడా పెట్టుకుంటారు. అవి ఈ తుమ్మ చెట్లు ఇవి ఉంటేనే ఉపయోగపడతాయి. మేకలకు ఉపయోగపడతాయి, మట్లకు కూడా ఉపయోగపడతాయి. ఒకప్పుడు యాప చెట్లు, మామిడి చెట్లు, మర్రి చెట్లు బాగుంటుండే. అప్పుడు పెద్ద మనుషులు చాలా ఆలోచన. ఒక చెట్టు ఉంటే 150 మంది కూర్చునే వాళ్ళు, గట్టేసుకొని మంచిగా అందరు వచ్చి ఒకరంటే ఒకరు. ఇప్పుడు ఈ చెట్ల మీద కూర్చొనికి కూడా భయపడుతున్నారు. వాతావరణం అంత డేంజర్ ఉన్నది. గాలికి దుమాలికి పట్టుకొని ఎరుగుతాయి. అందు గురించి ఉపయోగపడేటిగా పురాతన కాలం పెట్టే చెట్లు పెట్టాలి, ఇప్పటికైనా మార్చుకోవాలి.
ఇప్పుడు పెట్టేటి అవి ఏంటి పేర్లు కూడా తెలియదు మనకు. మేకలు కానీ ఏవి కూడా పశువులు కూడా తినలేకపోతున్నాయి, అవి తినేవి కూడా. అల్లనేడు మామిడి చెట్లు చెట్టు చెట్లు గవి ఉంటే బాగా ఇంకా కంది చెట్లు కూడా న్యాయం ఇంకా కానీ ఇవి అనవసరం లేని చెట్లు ఏంటి పని ఇవి ఇంకా మర్రి చెట్లు పెట్టు అవి కొంచెం దానికి దీనికి అవసరం పడతాయి. ఒకప్పుడు మంచి తిననీకి అవసరానికి వాడుకోనీకి అన్నిటికీ పెడుతురు. ఇప్పుడు మనకు పని వచ్చే చెట్లు పెడతలేదు. గవర్నమెంట్ ఏదో పెడుతురు వాళ్ళ అవసరాల గురించి ఇంత పెడుతున్నాము ఈ లెక్కలు చూపెట్టుకొని ఇవన్నీ చేస్తున్నారు. ఇవి పనికి మళ్ళీ చెట్లు ఇవన్నీ పెడుతున్నారు. పక్షి తినదు, ఒక జంతువు తినదు, మనిషి తినడు. అది పెట్టి కూడా లాభం లేదు. మాకు ఇన్ని పెడుతున్నాం, ఇన్ని చేస్తున్నాం, ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు అని చెప్పి లెక్క చేసుకొని చూపెడుతున్నారు అంతే. ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం వేప చెట్టును సెలబ్రిటీ ఆఫ్ సెంచరీగా ప్రకటించింది. అంటే ఈ శతాబ్దానికే ఒక గొప్ప వృక్షరాజము వేప చెట్టు అని. జీవ వైవిధ్య పరంగా, పర్యావరణ పరంగా ఎంతో విలువైనది ఈ వేప చెట్టు. ఇదే కాదు, ఎన్నో రకాల మొక్కలు కూడా ఇలాంటి ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. అందుకే మన పూర్వీకులు మన పండుగలలో ఎన్నో రకాల మొక్కలని భాగస్వాములను చేశారు. వేప చెట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆకు నుండి కాయ వరకు ప్రతీది ఉపయోగపడేదే. వేప గాలి కూడా చాలా మంచిది. ఆయుర్వేద పరంగా కూడా చాలా ఉపయోగాలున్నాయి. మన పండుగలలో కూడా వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి చెట్లు రోడ్ల పక్కల పెరగనన్నాయా? మరి ఎందుకు పక్కన పెట్టినట్టు? ఇదే కాదు, రాష్ట్ర వృక్షం అని ప్రకటించుకున్న జమ్మి చెట్టు జాడే రోడ్ల పక్కన ఎక్కడా కనిపించదు. వాటి బాటలోనే రావి, మర్రి, మిగతా చెట్లన్నీ. మన పరిసరాల్లో వెనకటి కాలం నుంచి ఉన్న ఇలాంటి మొక్కలుంటే భవిష్యత్ తరాలకు కూడా ఏ మొక్క పేరేంటి, దాని ఉపయోగమేంటి అనే జ్ఞానం వస్తుంది. అంతేకాదు, ఒక్కో చెట్టు ఒక్కో సమయంలో పూతకొస్తుంది, కాతకొస్తుంది. దాన్ని బట్టి కాలాలు, ఋతువులు, వాటికి సంబంధించిన అవగాహన కూడా పెరుగుతుంది. ఔషధ గుణాలతో పాటు అన్ని విధాల అక్కరకొచ్చే ఇలాంటి విలువైన వృక్ష సంపద మనకున్నా మనవి కాని చెట్లను తలపైన ఎందుకు పెట్టుకుంటున్నాం? ఇలానే మనవి కాని మొక్కలను పెట్టుకుంటూ పోతే మన జాతులను మ్యూజియాలలో పెట్టినట్లు ప్రత్యేక పార్కులు పెట్టి ఇది రావి చెట్టు, ఇది వేప చెట్టు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. క్లైమేట్ చేంజ్ లాంటి పరిస్థితులలో మరి నీళ్ళు అవసరం అంటాం. తక్కువ నీళ్ళతోటి చెట్లు ఉండాలని ఒక ఆలోచన ఉండాలి కదా. అంటే అప్పుడు లోకల్ ఇండిజినియస్ ఎండమిక్ స్పీసీస్ అయితే ఈ వాతావరణాన్ని తట్టుకొని మనం నీళ్ళు ఇవ్వకుండా బ్రతుకుతాయి కదా. మళ్ళీ అన్నిటికీ సంబంధాలు ఉంటాయి కదా. మన పండుగలకు కూడా సంబంధం ఉంటుంది. తంగేడి చెట్టు అని పేరుకే. మీరు పార్కులు చెప్పండి, ఎన్ని పార్కులలో మన తంగేడి చెట్టు ఉందో చెప్పండి. తంగేడి పూలు అంటాం కదా, బతుకమ్మ పూలు అంటాం, ఓ పేరు పెట్టుకున్నాం కదా. కనబడుతుందా? అరే ఈత చెట్లు కనబడైనా తాటి చెట్లు కనబడేవి. అవి మన కల్చర్లో ఎంత భాగం అది. వేప చెట్టు సరే, అదైతే మనకు ట్రెడిషనల్గా చాలా రిలేటెడ్, అన్నిటికి కూడా రిలేటెడ్. మరి అవి ఎన్ని పెడుతురు నిజంగా? సో ఇవన్నీ కూడా అట్లే అల్లనేరేడు పనులనండి. నేను అంటున్న చిన్నప్పుడు మీరు కానీ నేను కానీ స్కూల్కి నుంచి ఇంటికి పోయే లోపట ఒక 5-6 పండ్లు తినే అవకాశం ఉండే. అంటే వెనకటోళ్ళు ఎవరు పెట్టినా కానీ అట్లా చెట్లలోకించి ఒక పండు కాయనో ఏదో ఒకటి పనికొచ్చేది ఉండే. ఈరోజు స్కూల్ పిల్లగాడు రోడ్ల పొంటి పోతే ఏది తిన్నా విషం లాంటి పరిస్థితే ఉంది. పాలుగారే చెట్లు ఎక్కువ పెట్టారు, అంటే పాయిజనస్. అవన్నీ పెట్టి మరి ఎవరికి వాళ్ళు మంచి చేస్తున్నారు చెప్పండి. ఈ ప్లాంటేషన్ కంటే గొప్పది వేరే అంశాలు 2 ఉన్నాయి. ఒకటేమో ప్రొటెక్షన్, రెండోది కన్జర్వేషన్. ముందు ప్రొటెక్ట్ చేయి ఉన్న చెట్టుని. కావాలంటే పాత చెట్లు, పెద్ద చెట్లు ఉంటే వాటిని హెరిటేజ్ ట్రీస్ కింద వాటిని డిక్లరేషన్ చెయ్యి. అది ఎన్నేళ్ళని ఉండను, ఉన్న రోజులు ఉంటుంది, పోయినప్పుడు పోతుంది కదా. అట్లా కొన్ని చెట్లను డిక్లేర్ చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. రూల్స్, లాస్ అన్నీ ఉన్నాయి. నిజంగా ఎన్ని చేస్తున్నాం మనం చెప్పండి. సో ఎందుకంటే ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పుకోనికి పలానా ఊరికి నేను పోతుంటే నాకు ఆ చెట్లే కనబడితే ఇండ్లన్నీ చేంజ్ అయ్యి ఉంటాయి. మీరు చూసి ఉంటారు. నిన్న మొన్న పాతది ఒక్క చెట్టు కనబడంగానే ప్రాణం లేచి వస్తుంది. పలానా చింత చెట్టు. ఆ వెనకటి రోజులు గుర్తొస్తాయి. అరే మా పెద్దనాయన ఈడు ఉండే, మా తాత ఈడు ఉండే, ఈ చెట్టు కింద ముచ్చటి చెప్పుకుంటుండే అని అనిపిస్తా లేదు? ఎంత కనెక్ట్ అవుతాం మనం, ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతాం కదా. ఆ చెట్టే లేకపోతే ఇంక ఊర్లో ఎట్లా పోబుద్ధి అవుతుంది? సో టోటల్ ఎన్విరాన్మెంట్లో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ ఓన్ లీవింగ్ అని అంటాం కదా. లీవబిలిటీ అనే ఒకటి ఉన్నప్పుడు అందులో మనకు ఎమోషన్స్ కూడా కనెక్ట్ అయినాయి చెట్లు. అటు సంతోషం అనండి, అన్ని రకాల వాటికి. ఈ అర్బన్ ఫుడ్ సెక్యూరిటీ అనేది 0 ఉన్నది. నువ్వు పెట్టే చెట్లకు నీకు సంబంధం లేదు. ఆ చెట్ల నుంచి ఒక్కరోజు కూడా నువ్వు బ్రతికేటట్టు లేవు. ఈ రేగి పండ్లు కానీ, అల్లనేరేడు పండ్లు కానీ, ఈవెన్ జాన పండ్లు కానీ, నక్కెర పండ్లు కానీ,
అరే ఇవైతే హైదరాబాద్ వాళ్ళకి అస్సలు తెలియదు. అవి ఎట్లుంటాయి, తిన్నది కూడా ఎన్నడూ లేదు, మార్కెట్లో కూడా దొరకాయి. ఓసారి అట్లా పోతే పరికి పండ్లను ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అంత బ్యూటిఫుల్ పండ్లు ఉన్నాయి మనకు. సో ఆ పండ్ల చెట్లని రాదు. ఆ బిట్టు చెట్టు అని ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది చెట్టు. దాని బార్క్ కానీ, కార్క్ కానీ, దాని గట్టితనం కానీ ఇవన్నీ ఉంటాయి. అవి అవి కనబడే మనకు జీరో. అసలు అది కనబడితే అసలు ఇది ఎందుకున్నది ఈడ అని ఎవడన్నా లోకల్లోని ఎలగొడతాడా? నువ్వు లోకల్ అంటే లోకల్ చెట్టు ఉంచాలి నాడ ముందు. అరే లోకల్గా పుట్టి తాతల ముత్తాతల నుంచి ఏండ్ల నుంచి చరిత్రలో ఉన్న చెట్లనేమో వీక్తారు, ఫారెన్ నాన్ లోకల్ చెట్లు తెచ్చిపెట్టి దాన్ని పూజిస్తారు. నేను అందుకే బోనాలకు కూడా కోనోకార్పస్ వాడే దినం వచ్చిందని అన్నా. మొన్న 50 చెట్లు సూసైడ్ అందుకే చేసుకుంటున్నాయి. ఈ కోనోకార్పస్ చూసి వద్దురానైనా మేము ఉండలేము ఇక, ఈ పిచ్చి జనాలు ఇన్నేళ్ళ నుంచి ఇంత సేవ చేసి ఇంత మెడిసినల్ వాల్యూ ఇచ్చి కల్చరల్గా నేను భాగం ఉంటే నన్నే కాదని పనికి మళ్ళీ కోనోకార్పస్ తెచ్చిలు పెట్టిర్రు. ఇక ఊగుండు మరి దాంతో సిగం వస్తుందో ఏమొస్తుందో అని అవి పక్కా జరుగుతున్నాయి. పని సులభంగా అయిపోతుందని చెప్పి వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వేరే స్పీసీస్ మొక్కలు ఏమంటారంటే వీటిని ఈస్థెటిక్ ప్లాంట్స్ అంటారు. అవి చూడడానికి మంచిగా ఉంటాయి కానీ అవి ఎకలాజికల్లీ, తర్వాత ఎకనామికల్లీ, తర్వాత బయోడైవర్సిటీ పరంగా కూడా అంత ఉపయోగకరంగా ఎట్లయినా మన స్థానిక మొక్కల కంటే కూడా ఉండవు. మరి మన దగ్గర ఉన్న వేప అజాడిరక్తా ఇండికా అంటారు దాన్ని. అంత అద్భుతంగా ప్రపంచ దేశాలు గుర్తిస్తే మన దేశంలో దాని గురించి చిన్న ఉత్సవం లేదు, దాని గురించి సెలబ్రేషన్ లేదు, ఏం లేదు. వేప ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, మెడిసినల్, తర్వాత ఆయిల్, తర్వాత చాలామంది పూర్ పీపుల్కి సమ్మర్లో ముసలోళ్ళకి ఎస్పెషల్లీ వేప గింజలు ఏరుకొని వాళ్ళు అమ్ముకునేది. యూ మస్ట్ బి నోయింగ్ యాక్చువల్లీ. సో ఇట్లా మన దగ్గర ప్రతి చెట్టు ఒక రిసోర్స్ యాక్చువల్లీ, అన్ని రకాలుగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, తర్వాత జీవవైవిధ్య పరంగా, తర్వాత ఈస్థెటిక్ పరంగా, స్పిరిచువల్ పరంగా కూడా ఒక యాసెట్. అది యాక్చువల్లీ ఒక నిజమైన లివింగ్ యాసెట్, అంటే జీవం ఉన్న యాసెట్, ఆస్తి. మరి వాటిని ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ స్థానిక మొక్కలు ఏం పెట్టుకోవాలనో వాళ్ళు డిటర్మైన్ చేసుకొని అకార్డింగ్లీ ఆ నర్సరీలు ఎస్టాబ్లిష్ చేసుకోవడము, దానికి సంబంధించిన ప్లాన్ చేసుకోవడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కొంచెం శ్రమదమాదులు అయినా పర్వాలేదు, ఇవి పెడితేనే బాగుంటుందని అభిప్రాయం. యాక్చువల్లీ మనం సిబిడి, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, ఐక్యరాజ్య సమితికి మనం సిగ్నేటరీ. యాక్చువల్లీ భారతదేశం అనే సిగ్నేటరీ. జీవవైవిధ్యాన్ని మేము పెంపొందిస్తామని అధికారికంగా సంతకం చేసినాం. మరి దాంట్లో కూడా ఉంది స్థానిక మొక్కలు పెంచుకోవాలని. మనం ఒక లోకల్ బయోడైవర్సిటీని ప్రమోట్ చేస్తాం, ఎన్హాన్స్ చేస్తామని. ఆ ప్రాసెస్లో ఆ కమిట్మెంట్ కూడా మనము నిలబడి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నీమ్ ట్రీస్ని ఎప్పుడో బ్రిటిషర్స్, అమెరికన్స్ తీసుకోగలదు, మెక్సికోలో, తర్వాత అమెరికాలో నాటుకున్నారు. దాని నుంచి వాళ్ళు దే ఆర్ గెటింగ్ సమ్ బెనిఫిట్స్, మెడిసినల్ బెనిఫిట్స్. అక్కడున్న మెడికల్ కంపెనీస్ కూడా దాని నుంచి లాభాలు తీసుకుంటున్నారు. సో మన దేశం మన మొక్క కదా, మనకు దాని మీద అంత ఎఫెక్షన్ ఉండాలి కదా మరి అట్లా. సో ఈ రకమైన దీన్ని దేశభక్తి అంటే మనము బార్డర్స్లో నిలబడము, ఏదన్నా అయితే స్లోగన్స్ ఇవ్వడము, ఇది ఒకటే కాదు. ఇక్కడున్న అనాది కాలం నుంచి సనాతనంగా ఇక్కడ ఉన్న స్థానిక జీవ వైవిధ్యము, ప్రకృతి వనరులని పక్కా పరిరక్షించుకొని వాటికి ఎలాంటి ఆపద కలగకుండా చూసుకోవడం కూడా ఒక రకమైన దేశభక్తి. ఇక్కడ ఈ ప్లేస్కి అనాదిగా పెరుగుతున్న మొక్కల్ని మనము మళ్ళీ పునరుత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, పునరువృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రోజు రోజుకు వాతావరణ మార్పులు పెరిగిపోతున్న నేపథ్యంలో అర్బన్ ఏరియాస్లలో హీట్ ల్యాండ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. దీనికి తోడు అన్ని రకాల కాలుష్యాలకు విరుగుడు కూడా చెట్ల పెంపకమే. కాబట్టి పర్యావరణ హితమైన, కాలుష్యాన్ని తట్టుకునే మొక్కల పెంపకం ఎక్కువగా చేపట్టాల్సి ఉంటుంది. వేప, రావి, మర్రి, నేరేడు, వెదురు, కరివేపాకు చెట్లు గ్రీన్ హౌస్ వాయువుల పరిమాణాన్ని తగ్గిస్తాయి. గాలి నుండి కార్బన్ డయాక్సైడ్ను విస్తృతంగా గ్రహిస్తాయి. ఇతర చెట్ల కంటే 35% పైగా ఎక్కువ ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. వీటిలో రావి చెట్టు రాత్రి వేళలో కూడా ఆక్సిజన్ను విడుదల చేసే గొప్ప గుణాన్ని కలిగి ఉంది. కాబట్టి ఇలాంటి విలువైన వృక్షాలను పెంచితేనే పర్యావరణంతో పాటు మన భవిష్యత్ కూడా బాగుంటుంది. టెంపరేచర్లు అనేది పెరుగుతున్నాయి మన క్లైమేట్ చేంజ్లో. డెఫినెట్గా అర్బన్ ఏరియాస్లో హీట్ ఐలాండ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. టెంపరేచర్లు చాలా ఎక్కువ ఉంటాయి. చెట్లు ఉంటే మనకు టెంపరేచర్ తగ్గుతుంది. సో ఇది కూడా ముఖ్యమైన అంశం.
సో ఇట్లా సొంటిదే కాదు, మన గాలి, వాతావరణం, పొల్యూషన్, డస్ట్ పొల్యూషన్ ఇట్లా ఉంటాయి కదా అన్ని రకాలు. అన్నిటికి కూడా చెట్లు డెఫినెట్గా విరుగుడు చేస్తాయి. సో ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలి. ఇంకోటి గవర్నమెంట్ ఇన్సెంటివైజ్ చేయాలి. ఎవరైతే చెట్లను రక్షిస్తారో వాళ్ళ ఇంటి ముందట ఉన్న చెట్లను రక్షించినా, గవర్నమెంట్ చెట్లను లేదా ఇంటి మీద పెట్టుకున్నా, ఇంట్లో పెట్టుకున్నా, ఈవెన్ వర్టికల్ గార్డెన్స్ అన్ని రకాల గార్డెన్స్ ఉన్నాయి మనకు, రూఫ్ టాప్ గార్డెన్స్ కూడా. ఎవరు చెట్లు పెట్టినా వాళ్ళకి మీరు ట్యాక్స్లో ఇన్సెంటివ్ ఇవ్వండి. ఇది చాలా ముఖ్యమైన అంశం. జనరల్గా ట్యాక్స్ అనేది మనము ఎందుకు ఇవన్నీ మంచి పని చేసిన వాళ్ళకు కూడా నువ్వు ట్యాక్స్లో రిబేట్ ఇవ్వకపోతే ఎట్లా? అట్లనే వాళ్ళు ఇల్లును కూడా వాళ్ళు కూల్ చేసుకుంటున్నారు, పర్యావరణాన్ని మంచిగా చేస్తున్నారు, మంచి గాలి అనేది వాళ్ళ చెట్ల మూలాన్ని వస్తుంది. ఇన్ని మంచి పనులు చేస్తున్నందుకు సపోర్ట్ చేయాలి కదా. సో ఇలాంటి కొత్త స్కీమ్స్ కూడా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ తంగడవనం పార్క్ విషయానికి వస్తే ఇందులో సుమారుగా మనం అరౌండ్ ఒక 40 వెరైటీస్ ఆఫ్ స్పీసీస్ని ప్లాన్ చేశాము. అందులో వేప, చింత, మర్రి, రావి, జిట్రేగి, నెమల్నార, మోదుగా ఇలాంటివి మొక్కలన్నీ మనము పెంచడం జరిగింది. అలాగే ఇందులో మనం ట్రై చేయడం కోసం అని చెప్పి మన లోకల్ స్పీసీస్ కాకుండా బయట నుండి కూడా కొన్ని మొక్కలను తీసుకొచ్చి ఒక 22 రకాల వెదురు చెట్లను వాటిని పెంచడానికి ట్రై చేసాము. అవి ఇక్కడ సక్సెస్ చేయడం జరిగింది. మేము నార్మల్గా ఫారెస్ట్లో ప్లాంట్ చేసేటప్పుడు ఏంటి అంటే ఫైకా స్పీసీస్ని ఎక్కువ ప్లాంట్ చేస్తాం. ఎందుకు అనంటే అవి ఎక్కువ నీడనిస్తూ కెనోపీని కవర్ చేస్తూ పర్యావరణానికి మంచిగా ఉంటున్న ఉద్దేశంలో అది చేస్తాము. హైదరాబాద్ లాంటి మహానగరాలు, పెద్ద పెద్ద పట్టణాలు, మండల కేంద్రాల్లో ప్రతి ఏటా ఒక డిపార్ట్మెంట్ వారు మొక్కలు పెట్టడం, మరో డిపార్ట్మెంట్ వారు కరెంటు తీగలకు అడ్డం వస్తున్నాయని మొక్కలను కొట్టడం ఒక తంతుగా మారింది. ఇలాంటి చోట్ల తక్కువ ఎత్తు పెరిగే గోరింట, చిన్న ఉసిరి, కరివేపాకు, పారిజాతం, సీతాఫలం లాంటి తక్కువ ఎత్తు పెరిగే మొక్కల్ని పెట్టాల్సి ఉంటుంది. కానీ కరెంటు తీగలు ఉన్నాయని తెలిసినా కూడా ఆ తీగల కింద చాలా చోట్ల ఫెల్టోఫామ్, గుల్మహర్ లాంటి చెట్లను పెడుతున్నారు. అవి చిన్న గాలివాన వస్తే చాలు కరెంటు తీగలపైకి విరిగిపడి సమస్యలకు కారణమవుతున్నాయి. ఎక్కడైతే మొక్కలు కొంచెం రిప్లేస్ చేయాల్సి వస్తుందో, వైర్లు ఉంటాయో ఇక్కడనే భారతదేశానికి చెందిన స్థానిక జాతి మొక్కలు, చిన్న చిన్న కానుగు అటువంటివి కూడా కొన్ని అంత హైట్ ఏమి ఉండవు. అటువంటి స్పీసీస్ని మనం ప్రిఫర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిసారి పెట్టడము, కొట్టడము, తర్వాత ఖర్చు పెట్టడము, ఆ ప్లాంట్స్ ఏమున్నాయో మన మొక్కలకు పీపుల్ కూడా తెలియదు అది ఏం మొక్కల స్పీసీస్ ఎక్కడో, ఏ దేశాన్నో. తర్వాత చాలామందికి అవి ఆ మొక్కలు ఇష్టం కూడా ఉండదు. చెట్లు అనేది కూడా డిస్ట్రిబ్యూషన్ ఒక నెట్వర్క్ ఉంటుంది కదా, ఎవరికి ఏం కావాలన్నా ఇండియన్ టీమ్ అనాలి. ఆన్లైన్ ఒక వెబ్సైట్ చేసి నాకు ఈ చెట్లు కావాలంటే వాళ్ళకు విత్ సపోర్ట్ ఇవ్వాలి. నేను ఏ మహిళని అడిగినా కానీ ఒక మాట చెప్తుంది, నాకు మైదాకు కావాలంటది, అంటదా లేదా? పెట్టు. నాకు మందారం కావాలంటది, అంటదా లేదా? పెట్టు. ఇట్లా వాళ్ళు ఏమైతే అంటారో తమలపాకు అంటారు, మీకు తెలుసా ఎంత కల్చరల్గా కూడా ఎంత ఇంపార్టెంట్, అది పెట్టుండి. సో ఇట్లా మనకి ఏవైతే కావాలని వీళ్ళు అంటారో, ఉసిరి విటమిన్ సి మంచిదే కదా, ఇమ్యూనిటీ బూస్టర్ కూడా కదా మనకు, అట్లా ఫర్ ఎగ్జాంపుల్. సో అది పెట్టండి. సో అట్లనే మనకు కొన్ని పండ్లు కాసే చెట్లు ఉంటాయి. ఇక కొంచెం జాగి ఎక్కువ దగ్గర అల్ల నేరేడు పండు చెట్లు లాంటివి పెట్టండి. షుగర్కి గిగర్కి అన్నిటికి మంచిదే కదా, అది కూడా మస్తు కాస్తాయి కదా. ఒకసారి కాస్తే మనము ఎన్నంటే కాయలు వస్తూనే ఉంటాయి కదా. పొగడ చెట్టు అని ఉంటుంది, దాని పండ్లు కూడా చాలా మంచిగా ఉంటాయి. ఆ చెట్టు కూడా చాలా బ్యూటిఫుల్, పూలు కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి, తేనెటీగలు కూడా ఫుల్ వస్తాయి, బాగుంటుంది కదా. అలాంటివి పెట్టండి. సో ఇట్లా మనము ఒకటి లిస్ట్ చేసుకోవచ్చు. చేసుకొని ఫస్ట్ ఒక ఏరియాలో మనం పెడతాము అన్నప్పుడు ఒక ట్యాప్ చేయండి. మీరు సర్వేలు కూడా ఏం అవసరం లేదు, యాప్ చేసి వాళ్ళకి ఆడ QR కోడ్లు ఇచ్చేయండి, అది కొట్టుకుంటారు. ఏం చెట్లు కావాలో వాళ్ళు పెట్టేస్తారు. వాళ్ళు అది ఆప్షన్ ఇవ్వనప్పుడు వాళ్ళ ఇంటికాడ వేరే పెట్టండి. GPS లొకేషన్ ఉంటుంది, నేను కొడితే ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో కూర్చొని నేను కొట్టిన లిస్టు, నా ఇంటి ముందట ఏం కావాలని వచ్చేస్తుంది కదా. అదే ప్లాన్ చేసి పెట్టండి. అర్జెన్సీలో రాత్రి రోడ్లు వేసినట్టు, రాత్రి చెట్లు పెట్టినట్టు, రాత్రి చెట్లు కొట్టినట్టు ఇవి వద్దు. మనకు ఏదో కలవడ్డట్టు వచ్చేసి మీ విజన్ మా మీద రుద్దకండి, అవునా కదా. మాకు కూడా విజన్ ఉంటుంది, ఈడ జీవించాలన్నాడు, మాకు కూడా ఇట్లా జీవించాలన్న విజన్ ఉంటుంది కదా. ఆ విజన్ని మీరు సాకారం చేయండి. హైవేస్లో జనరల్గా మనకు స్టేబుల్గా ఉండాలి, అంటే చెట్లు గాలి తుఫాన్లకు పడవద్దు, ఎందుకంటే హై స్పీడ్ వెహికల్స్ పోతే ఇది కామన్. నేను అనేది ఏంటంటే ఆ చెట్లు ఒక డిస్టెన్స్ అని ఉంటుంది, ఆ డిస్టెన్స్ వరకు అట్లా ప్లాన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన మనకు చాలా జాగా ఉంది, అన్ని పండ్ల చెట్లు పెడితే ఎవరు కాదండి. నేను అంటున్న ఒక 5,000 నుంచి 10,000 మందికి 155 కిలోమీటర్లు ఉన్నది.
10,000 మందికి కూడా ఈరోజు జీవనోపాధి ఆడ పండ్లు చోటలు పెట్టి ఎక్కడిదక్కడ జ్యూసులు చేసి ఎక్కడిదక్కడ పండ్లు అమ్మేటట్టు ఈరోజు వరకు చేయగలుగుతుంది. కింది లెవెల్లో పెడితే నిన్ను ఎవరొద్దన్నారు. రోడ్ ఎత్తి మీద ఉంది, ఎత్తి మీద ఉన్న దగ్గర దాని మధ్యలో సైడ్లకు నువ్వు మామూలు పెట్టు, ఆడ కూడా పనికొచ్చే పెట్టు. మైదాకు పెడితే ఎవరన్నా వద్దన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ పెట్టు, అది కూడా కమర్షియలే కదా అమ్ముకుంటే తర్వాత. అలాంటివి పెట్టుకోవచ్చు కదా గన్నేరు పెట్టే బదులు. సో అట్లాంటి నువ్వు పెట్టే ఛాన్స్ ఉంది. కింద ఏదైతే కిందికి ఉన్నాయో అవన్నీ కూడా పండ్ల తోటలు పెట్టేది ఉండి ఎందుకు పెట్టలే? మంచి భూములు అవి, రైతుల దగ్గర గుంజుకున్న భూములే కదా, పనికొచ్చే భూములే కదా. ఇప్పుడు పక్కనే వ్యవసాయం అవుతుంది కదా, పక్కనే తోటలు కూడా ఉన్నాయి కదా. మరి ఆడ ఇవన్నీ పెడితే నీకు ఎవరు కాదన్నారు? ఇలా కోతుల పెడితే ఎక్కువ ఉంది అంటారు. అవన్నీ ఇందాక ఎందుకు వస్తాయి పనిలేక? ఎక్కడో అక్కడ ఉంటే ఇంత తింటే ఉంటాయి కదా. అట్లా పెట్టొద్దు. ఈ మధ్యకాలంలో చాలా పబ్లిక్ ప్లేసెస్లలో రకరకాల గన్నేరు పూల చెట్లను ఎక్కువగా పెంచుతున్నారు. అయితే ఈ గన్నేరు చెట్టు నిలువెల్లా విషయమే. 2-3 నెలల క్రితం కేరళలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి పొరపాటున గన్నేరు చెట్టు ఆకును తెంపి నోట్లో పెట్టుకుంది, మరణించింది. అయితే ఎన్నో రకాల మొక్కలు ఉన్నప్పటికీ కమ్యూనిటీ ప్లేసెస్లలో ఈ గన్నేరు చెట్టు పెట్టాల్సిన అవసరం ఏముంది అని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఫారెస్ట్ గార్డెన్స్ మినహా ఏ పార్కు చూసినా కూడా అక్కరకు రాని చెట్లనే పెట్టి పచ్చదనం పెంపొందించినట్లు చూపిస్తున్నారు. పైగా పార్కుల్లో, కమ్యూనిటీ ప్లేసెస్లలో ఎన్నో రకాల గన్నేరు పూల చెట్లను పెద్ద ఎత్తున పెడుతున్నారు. ఇలాంటి చెట్లు ఉంటే పార్కుల్లో ఆడుకునే పిల్లలు పొరపాటున నోట్లో పెట్టుకుంటే ఎంత ప్రమాదం. కాబట్టి ఒక చెట్టును పెట్టే ముందు ఆలోచించాలి, అలంకరణ కోసం కాదు, దీనివల్ల ఎవరికి ఉపయోగం అని. ఇప్పుడు హైవేలు ఉన్నాయి, ఏ హైవేలన్నా మీకు పనికొచ్చే చెట్టు కనబడ్డదా? అరే మొత్తం అదేంది గన్నేరు చెట్లు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ గన్నేరు చెట్లు ఎవరు పెట్టమన్నారు? ఎవరి డిమాండ్ నాకు అర్థం కాదు. ఇంకా అంతకుమించి ఈత చెట్లు పెడితే వద్దన్నారా? ఎయిర్పోర్ట్లో పెట్టిరు కనబడుతుంది కదా, పెట్టుకోండి. కాటి చెట్లు పెట్టుండే పడుతున్నాయి అడ్డం, గట్టినే ఉంటాయి కదా, పెట్టుండే ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది, అడ్వాంటేజ్ అవుతుంది కదా మనకు. అవన్నీ పెట్టరు. సో పనికిరాని చెట్లు ఎక్కువ పెడుతుర్రు, పర్యావరణానికి డ్యామేజ్ చేస్తున్నారు. ప్రతి కాలనీకి ఒకటి మెడిసినల్ గార్డెన్స్ ఒకటి ఉండాలి. ఒకవేళ నీకు జాగా లేకపోతే రూఫ్ టాప్ గవర్నమెంట్ బిల్డింగ్లు ఉంటాయి కదా, అది మీద నాకు ఇంటి జాగా నేనే పెడతా, బ్యూటిఫుల్ మెడిసినల్ గార్డెన్ పెడతా. ఎట్లయినా ఆఫీస్ అవర్స్ అయిపోయినాక టికెట్ పెట్టి కావాలంటే మీదికి పోతారు, ఆనే తిరుగుతారు, ఇంత తెంపుకుంటారు, తింటారు, ఆరోగ్యంగా ఉంటారు. మనకు భూమి కూడా అవసరం లేదు కొన్ని జాగాలల్లో. అట్లా మెడిసినల్ గార్డెన్ స్పెషల్గా డిక్లేర్ చేయాలి. తర్వాత ఫుడ్ ఫోరేజింగ్ అని అంటాం, అంటే ఈ పనికొచ్చే ఆహారం రిలేటెడ్ ఎన్ని చెట్లు ఉంటాయి. ఇప్పుడు మా ఇంటి పక్కన కూడా నేను చెట్లు పెట్టినా, అవన్నీ కూడా పనికొచ్చేది. ఒకటే లాజిక్, మంది తిన్నా సరే కానీ పనికి రావాలనేది పాయింట్. అరే కమలాపాకు ఉంది, గోరెంటాకు ఉన్నది, పత్తి చెట్టు ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు దేవునికి ఏమన్నా దీపం పెట్టాలంటే పత్తి కావాలి, మనకు ఫ్రెష్ది కావాలంటే పత్తి చెట్టుకి డైరెక్ట్ చెట్టు అది అంటే పర్మనెంట్గా ఉంటుంది. సో అలాంటి చెట్లు, తర్వాత ఉసిరి చెట్లు, చిన్న ఉసిరి పెడితే ఎప్పుడన్నా ఎంతమంది అయినా తినొచ్చు కదా. ఇంకా కొన్ని ఆకులు ఉన్నాయి, ఆకులతో డైరెక్ట్ చనానో చెట్టు ఉంటుంది, దాని ఆకుతోటే మనం కూర చేసుకోవచ్చు. కొన్ని దేశాలు అలయన్ స్పీషీస్ అంటే ఇతర దేశాలకు సంబంధించిన మొక్కలని తమ దేశంలో పెట్టడాన్ని నిషేధించారు. ఎందుకంటే అవి తమ లోకల్ స్పీషీస్ని డామినేట్ చేస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు అటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక రకమైన ఎకలాజికల్ పేట్రియాటిజం. ఇప్పుడు మనం కూడా పాటించాల్సింది ఇదే. మన స్థానిక జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడం కూడా దేశభక్తి. మా దేశం యొక్క ఉనికి, మా బయోడైవర్సిటీ కూడా మా దేశం యొక్క ఉనికి. మేము మనుషులు ఒకటే కాదు, కల్చర్ ఒకటే కాదు, మాకున్న బయోడైవర్సిటీ కూడా మా ఉనికి, అంటే మా దేశం యొక్క గుర్తింపు. అందుకని మా దేశం యొక్క బయోడైవర్సిటీని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాము. అందుకని బయట నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఇన్వాజివ్ అలియన్ స్పీసీస్ని రానియరు. వాళ్ళ స్థానిక మొక్కల్ని నాటుకుంటారు, పెంచుకుంటారు, ఎన్హాన్స్ చేసుకుంటారు. అట్లే మనకు కూడా ఎకలాజికల్ ప్యాట్రియాటిజం అంటే జీవ వైవిధ్యపరమైన, ప్రకృతిపరమైన దేశభక్తి మనకు అవసరం. ఇప్పుడు మన తాతను ముత్తాతను అడిగినామనుకో ఈ చెట్లు ఎందుకు పనికి వస్తాయని తిడతారు ముఖం మీద. గీ పెట్టుకో అని ఒక తాతకి ఇచ్చారనుకో 80 ఏళ్ళ ముసలైనకు ఎవరికన్నా, ఈ చెట్టు చూడు ఇది ఇంటి ముందు అడ పెట్టుకో అంటే తిడతాడు ముఖం మీద, అవునా కదా. సో వాళ్ళకు ఎందుకంటే కాన్షియస్నెస్ ఉన్నది. మీరు కథ కూడా ఇన్ని ఉంటారు, ఎవరో చిన్న పిల్లగాడు స్కూల్కి నుంచి ఇంటికి పోతుంటే ఒక కాయ తింటుంటే ఇది ఎక్కడదంటే మా తాత పెట్టిండు అని అంటాడు. ఇప్పుడు ఈ తాతలు పెట్టిన ఎవడన్నా ఫ్యూచర్లో పిల్లగాడు తిన్నీకు ఉన్నదా? ఏమని చెప్పుకోవాలి, కిందికేం పోయి మా తాతకు దిమాక్ లేదు అందుకే ఈ చెట్లు పెట్టిండు అని చెప్పుకుంటాడు కథ. ఇది బాగుందా స్టోరీ? పాత స్టోరీ బాగుందా, ఈ స్టోరీ బాగుందా? ఏ తాత అయింది ఒకటే కదా, చరిత్రలా మనుషులే కదా. మరి వీళ్ళకి ఇంత దిమాక్ లేకుండా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అంత అన్యాయం చేద్దామని ఎట్లా అనుకోరు వీళ్ళు?
ఏదైనా పని మొక్కుబడిగా చేయడం వేరు, బాధ్యతగా చేయడం వేరు. పని బాధ్యతగా చేసినప్పుడు ఫలితం ఉంటుంది, అది భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. కానీ ఆ బాధ్యత లేక చేసిన పని వల్ల ఇప్పుడు ఎక్కడ చూసినా అక్కరకు రాని చెట్లు అడ్డదిడ్డంగా పెట్టేశారు. ఇకనైనా పరిస్థితి మారాలి. మనమైనా మన వాతావరణ పరిస్థితులకు తట్టుకొని నిలిచే మన స్థానిక మొక్కలను క్రమంగా పెంచుతూ పోవాలి. ఇప్పుడు చెట్లు పెడితే ఎంత పుణ్యం అంటారు, పీకితే కూడా అంతే పుణ్యం అంట. ఎందుకనంటే పనికిరాని దాన్ని ఒక రైతు కూడా కలుపు అని తీసుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్. సో మనకు కూడా ప్రోగ్రాం రావాల్సిందే. ఎక్కడైతే ఇది ఇల్లాజికల్గా ఈ చెట్లు ఉన్నాయో అయితే ఇనీషియల్గా వాటిని సడన్గా వీకోద్దు. క్లీన్ అండ్ గ్రీన్ లెక్క మన వాళ్ళు క్లీన్ చేసేట్లో నెంబర్ 1, కానీ గ్రీన్ చేయరు. ఇది ఒక చరిత్ర మనకు. అట్లా కాకుండా ఏం చేయాలి, సరే ఉన్నది ఉండని 4 రోజులు పాపం, దాన్ని ఎందుకు మనం అన్యాయం చేయాలి. పెరిగింది ఉన్నది మనం నమ్ముకొని వచ్చింది. ఫస్ట్ మన నేటివ్ స్పీసీస్ దాని పక్కన పెట్టాలి. ఇది ఒక లెవెల్కి వచ్చినాక దీన్ని స్లోగా థిన్నింగ్ చేయండి. అట్లా మనం రిప్లేస్మెంట్ అనేది చేయాలి. ప్రతి ఏటా వానాకాలంలో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించిన ప్రణాళిక జనవరి నెలలోనే రూపొందించుకోవాలి. మన లోకల్ స్పీషీస్ ఏమున్నాయి, ఆ మొక్కలు అంటే రోడ్ల పక్కన నాటేందుకు ఎటువంటి మొక్కలు కావాలి, ఇళ్ళ దగ్గర పెంచేందుకు ఎటువంటి మొక్కలను ఇవ్వాలి అనే దానికి సంబంధించి ఒక ప్రణాళిక రూపొందించుకొని ఆ మొక్కలని పెంచి అవే డిస్ట్రిబ్యూషన్ చేసినట్లయితే ఈ మొక్కలు నాటే కార్యక్రమం అనేది సత్ఫలితాలను ఇస్తుంది. అందరూ ఏం చేస్తున్నారంటే తొందరగా పెరిగి ఆకుపచ్చగా ఉండే విధంగా పెడుతున్నారు. అట్లా కాకుండా ఫ్యూచర్ ప్లానింగ్ తోటి అందరికి ఉపయోగపడే విధంగా అట్లాంటి చెట్లు పెట్టాలి. రావి చెట్లు, మామిడి చెట్లు, యాప చెట్లు, కానుగు చెట్లు అట్లాంటి చెట్లు పెడితే మంచిగా నీడ వస్తుంది, రైతులకు ఉపయోగపడతాయి, పక్షులకు ఉపయోగపడతాయి, అన్ని విధాలా మంచిగా ఉంటాయి. పండ్లు కూడా మంచిగా వస్తాయి సీజన్కి బట్టి. అల్లనేరేడు చెట్లు అట్లాంటి చెట్లు పెట్టాలి. సో ఆక్సిజన్ రిలీజ్ అయ్యే చెట్లు పెట్టాలి మన దగ్గర. అట్లాంటి చెట్లు ఉండాలి. ఇట్లా పిచ్చి చెట్లు పెడితే వాటికి ఏం యూజ్ లేవు. అవి ఒక తరం చెట్లు పెడితే ఇంకో 10 తరాలు తినేటట్టు ఉండాలి చెట్లు పెడితే. అట్లా యూజ్ఫుల్ ఉండాలి. అట్లాంటి చెట్లు పెట్టాలి. మామిడి చెట్టు, చింత చెట్టు, అల్లనేరేడు చెట్టు, ఇంకోటి మేడి చెట్టు, మర్రి చెట్టు, ఇవి రాగి చెట్టు, ఇవి ఉంటే జనాలకు ఉపయోగపడుతుంది, పక్షులకు ఉపయోగపడుతుంది, జంతువులకు కూడా ఉపయోగపడుతుంది. ఎవ్రీ ఇయర్ వర్షాకాలం రావాలి, నర్సరీలకి చెట్లు తేవాలి, పెట్టాలి అనేది ఒకటి ఉన్నది. ఐ థింక్ ఇందులో మనకు ఎకలాజికల్ ఇంపాక్ట్ అనేది చాలా ముఖ్యమైనది. సరే ఇన్నేళ్ళు పెట్టిరు కదా, ఫర్ ఎగ్జాంపుల్ గత 10 ఏళ్ళు పెట్టిరు, 20 ఏళ్ళ నుంచి పెట్టిరు అనుకుందాం. కానీ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని చేయాలి. అందులో మీకు ఇటు నేచురల్ ఇంపాక్ట్ చూడాలి, మనకు పర్యావరణంలో ఓవరాల్ ఇంపాక్ట్ చూడాలి, సోషల్ ఇంపాక్ట్ కూడా చూడాలి. నేచురల్ అంటే పిట్టలు కానీ ఇతరత్ర జంతువులు కానీ కోతులు కానీ ఏదన్నా కానీ వాటికి నిజంగా ఏమన్నా ఉపయోగం అయ్యిందా అని ఎవరైనా చేసిర్రు అట్లాంటిది. ఒకటి సుందరీకరణ అని పదం పట్టుకుంటారు, లేదా చెట్లు పెడితే ఆక్సిజన్ వస్తుంది, పొల్యూషన్ తగ్గుతుందని ఒక పదం పట్టుకుంటారు. అది జనరల్, అది ఓకే. ఏ చెట్టు పెట్టినా అవి అయితే ఉంటాయి కదా. సుందరీకరణ అంటే నీ డెఫినేషన్లో ఫారెన్ చెట్లు తెచ్చి ఇక్కడ పెట్టమని ఎవరన్నారు? నాకు రేపు పొద్దున ఓ ఫోటో ఏమన్నా చెట్ల పొంటి తీస్తే మా దోస్తులు ఎవరన్నా చూస్తే అరే మా దేశానికి ఎప్పుడు వచ్చినావు అంటారు. అంటే ఆ దేశం చెట్లు తెచ్చి ఇక్కడ పెట్టాలి మనం. స్పెషల్లీ హరితహారం బిగిన్ అయింది, 10 ఏళ్ళు నడిచింది. తర్వాత ఇప్పుడు వన మహోత్సవం అని పెట్టిండ్రు. అఫ్కోర్స్ పేరు మార్చింది, కానీ ఆ పేరు మార్పుతో పాటు పద్ధతులు ఆ తర్వాత విధానాలు కూడా కొత్తగా ఉంటే మళ్ళీ ఈ ప్లాంటేషన్ మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. మన స్థానిక మొక్కలు పెడితే ఏమన్నా సిక్నెస్ వచ్చినా కూడా సడన్లీ వాళ్ళు ఒక ఆకు తెంపుకొని ఉంటారు. ప్రతి ఇండియా ట్రాపికల్ ట్రీస్ అంటే ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే ట్రీస్, ప్రతి ట్రీ కూడా ఏదో ఒక మెడిసినల్ ప్రాపర్టీ ఉంటుంది. సో ఒక ఫలం ఇస్తుంది, తర్వాత ఒక నీడని ఇస్తుంది, తర్వాత ఒక ఈస్థెటిక్ కళ్ళకు కూడా మంచి దృశ్యం బాగుంటుంది. ఇండియా మన బ్రాడ్ లీఫ్ ట్రీస్ చాలా వరకు ఇవన్నీ వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాంటేషన్ చేపడితే బాగుంటుంది. అందుకే మనము ఇండిజినస్ ప్లాంటేషన్ విజన్ అనేది ఒకటి తయారు చేసుకోవాల్సిన వస్తుంది. స్థానిక వృక్షజాతుల పెంపకం మీద ఒక విజన్. యాక్చువల్లీ దీనికంటే ముందు ఇట్ షుడ్ బి ఎ ప్రికర్సర్ టు ద ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఫర్ దిస్ హరితహారము. తర్వాత ఇప్పుడు వచ్చిన వన మహోత్సవానికంటే ముందు
ఈ ప్లాన్ తయారు చేసుకొని ఇట్ షుడ్ బి హ్యాపెన్ ఇన్ సమ్మర్లో జరగాలి యాక్చువల్లీ, మాన్సూన్ సీజన్ కంటే ముందు చేసుకొని అకార్డింగ్లీ ల్యాండ్ యూస్ అది ఎక్కడెక్కడ ఏమేమి మొక్కలు నాటాలి అని చెప్పి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాకు అనిపించింది ఏంటంటే ఇవి కొంచెము స్లో గ్రోత్ ఉంటాయి, నర్సరీ మెయింటెనెన్స్ కష్టంగా ఉంటాయి, తర్వాత కాస్ట్ ఫ్యాక్టర్స్, తర్వాత దీనివల్ల ఇప్పుడు పెడితే ఎన్ని రోజులకు చూస్తామో పచ్చదనం తొందరగా మనకి గుర్తింపు రాదు, అటువంటి అంశాలు కూడా వీటి వెనుక ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎందుకైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఊరికి వస్తే ఆ ఊరి కల్చర్ మనం చూస్తాం, అట్లాగే మన ప్రాంతానికి వస్తే మన బయోడైవర్సిటీ చూడకుండా ఎక్కడిదో ఫారిన్ మొక్కలు కనిపిస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఫారినర్స్ వీడికి వస్తే కూడా ఇవేనా మొక్కలు అనుకుంటారు. సో మన లోకల్ ఎసెన్స్ కనిపించాలంటే లోకల్ బయోడైవర్సిటీ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మనము లోకల్ బయోడైవర్సిటీని ప్రమోట్ చేయాలి, స్థానిక జీవ వైవిధ్యాన్ని. ఆ ప్రాసెస్లో భాగంగా నగరాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, రోడ్లెంబ హైవేస్ వెంట కావచ్చు, మన స్థానిక జీవ వైవిధ్యానికి అనుకూలమైన మొక్కలు, ఇక్కడి మొక్కలు నాటాలని ఒక సంకల్పం తీసుకొని గ్రాడ్యువల్గా, అఫ్కోర్స్ వాళ్ళకి తెలియక కాదు, దే మస్ట్ బీ నోయింగ్ మెనీ థింగ్స్, కానీ వాళ్ళకి ఏం కన్వీనియన్స్ ఉందో వీ డోంట్ నో, వాళ్ళ కన్వీనియన్స్ ఏముందో, వాళ్ళ డిఫికల్టీస్ ఏమున్నాయో, ఈ ప్రాసెస్కి వస్తే బాగుంటుందని నా ఒపీనియన్. యాక్చువల్లీ చాలా ఈ ప్రాంతానికి ఉపయోగపడేటట్టు ఉంటుంది, ఈ ప్రాంతం యొక్క ఎగ్జిస్టెన్స్ని, ఎసెన్స్ని చూపిస్తుంది అన్నట్టు, సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఒక పక్క నగరాలు పట్టణాలు కాంక్రీట్ మయమైపోతున్నాయి, కాలుష్యం అంతకంతకు పెరిగిపోతుంది. మరోపక్క వాతావరణ మార్పులు ఉరుముతున్నాయి, గ్లోబల్ వార్మింగ్ కనిపించని శత్రువుగా కమ్ముకొస్తుంది, ఋతుపవనాలు గతి తప్పుతున్నాయి. వీటన్నిటికీ పరిష్కారం విస్తృతంగా మొక్కలు పెంచడమే. ఆ పెంచే మొక్కలు పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి బాసటగా ఉండాలి. కాబట్టి సుందరీకరణ కోసం అక్కరకు రాని మొక్కలను పెట్టే పనిమాని విలువైనవి, మనవైనవి అయిన మన స్థానిక జాతులను పెద్ద ఎత్తున పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్ని చెట్లు పెట్టాం, అన్ని చెట్లు పెట్టాం అన్నది కాదు, పెట్టిన చెట్లలో ఎన్ని ఉపయోగపడుతున్నాయన్నది ముఖ్యం. మొక్కలు నాటే కార్యక్రమం ఒక తూతూ మంత్రపు తతంగంగా కాకుండా పక్షులకు, ప్రాణులకు, ప్రజలకు ఉపయోగపడే మొక్కలు నాటినప్పుడే వన మహోత్సవం ఒక అర్థవంతమైన కార్యక్రమం అవుతుంది. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.